Namaste. Welcome to Eula Group Real Estate Guru, powered by TRR Live Spaces, RAJnews.in, TS News Digital, JTV Network. రాష్ట్ర ప్రభుత్వం సమర్థమైన పనితీరుకు నిదర్శనమే రాయదుర్గంలో ఎకరానికి 177 కోట్ల పలకడమని రాజకీయ నాయకులు, మార్కెట్ నిపుణులు, డెవలపర్లు ముక్త కంఠంతో అభిప్రాయపడుతున్నారు. ఫ్యూచర్ సిటీ పనులకు శంకుస్థాపన చేయడంతో రియల్ మార్కెట్లోనూ సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల హైటెక్స్లో నారెడ్కో తెలంగాణ నిర్వహించిన ప్రాపర్టీ షోకు అద్భుతమైన స్పందన లభించింది. ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ఔత్సాహిక కొనుగోలుదారులు ప్రాపర్టీలను కొనేందుకు ముందుకు రావటం విశేషం. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వంటి వారు ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు, హైదరాబాద్ కి గల ప్రత్యేక ఆకర్షణల గురించి వివరించారు. గణనీయంగా అభివృద్ధి చెందుతుందే తప్ప తగ్గే ప్రసక్తే లేదన్నారు. మరి ఆలస్యం చేయకుండా మన రియల్ ఎస్టేట్ గురు ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోదామా? నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభను ఉద్దేశించి ఏమన్నారో మీరేవో లుక్ వేయండి. కానీ ఇల్లు కట్టడం ఈజీ ఇప్పుడు. అంటే కట్టేవాళ్ళు వేరే ఉన్నారు, ఉండేవాళ్ళు వేరే ఉంటారు. అంతకుముందు ఇల్లు కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఎక్కడో గ్రానైట్ తీసుకొచ్చుకోవాలి, ఎక్కడి నుంచో సిమెంట్ తెచ్చుకోవాలి, లేబర్ రావాలి, దాని ఎక్స్పర్ట్ మేస్త్రి ఉండాలి, కొలతలు కొయ్యాలి. చాలా డబ్బులు ఉన్నప్పటికీ, ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఏం లేదు, ఈరోజు అడ్వాన్స్ ఇచ్చి నెక్స్ట్ వీక్ ఇంట్లో చేరిపోవచ్చు. ఇప్పుడు ఆ రకంగా ఒక అద్భుతంగా ఈరోజు ఈ యొక్క బిల్డర్స్ ద్వారా అద్భుతమైనటువంటి, ఎవరికి ఏ రకమైనటువంటిది అలా ఆదాయం ఆధారంగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ ఏదైనా కూడా ఈరోజు మనము ఆ రకమైనటువంటి క్వాలిటీతో, ఆ రకమైనటువంటి వసతులతో, ఆ రకమైనటువంటి హంగులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి హౌసింగ్ సౌకర్యం ఈరోజు మనము మారినటువంటి నూతన ఆధునికమైనటువంటి టెక్నాలజీతో ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఈరోజు ఈ యొక్క దేశంలో వన్ ఆఫ్ ది మేజర్ సెక్టార్ రియల్ ఎస్టేట్ సెక్టార్. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మౌలిక వసతులు లేకుండా మనం రియల్ ఎస్టేట్ కట్టినా, మనం బిల్డింగ్ కట్టినా ఎవరు ఉండరు. కాబట్టి ఏ దేశమైనా ఆ దేశ అభివృద్ధికి కొలమానం పారామీటర్ ఏంటంటే రియల్ ఎస్టేటు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది, మౌలిక వసతుల డెవలప్మెంట్ అనేటువంటిది చాలా అవసరం. మన తెలంగాణ హైదరాబాద్ తీసుకున్నా, మీరు మన హైదరాబాద్ నుంచి మీరు బాంబేకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి మీరు నాగపూర్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలన్నా కూడా అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ ఈరోజు మన దేశంలో వచ్చాయి. నాకు తెలిసినంత వరకు నేను 1994లో మొదటిసారి నేను అమెరికాకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ రోజు అనుకున్నాను, అక్కడ రోడ్లు చూసిన తర్వాత మా దేశంలో ఎప్పుడైనా ఈ రకమైనటువంటి రోడ్లు వస్తాయా అని. కానీ ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ నేషనల్ హైవే సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. సిమెంట్ ద్వారా అద్భుతమైనటువంటి నేషనల్ హైవేస్ ఈరోజు మన దేశంలో రావడం జరిగింది. అంతేకాదు, మరి రోడ్ వేస్ కానీ, ఎయిర్ వేస్ కానీ, లేక రైల్వేస్ కానీ, వాటర్ వేస్ కానీ ఈరోజు చాలా ప్రాధాన్యత భారత ప్రభుత్వం ఇస్తూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో మరి ఎన్నడూ లేని విధంగా, ఎవరు ఊహించని విధంగా
ఈ తక్కువ సమయంలో జాతీయ రహదారులు ఏ రకంగా డెవలప్మెంట్ అవుతున్నాయో మనకు తెలుసు. ఒక తెలంగాణలోనే 1,80,000 కోట్ల రూపాయలు 1,80,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద 2015 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయినంత వరకు ఎంత జాతీయ రహదారులు ఉండేనో అంతకు 60% అడిషనల్గా ఈరోజు మేము డబల్ కంటే ఎక్కువ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ మనం ఇక్కడ నుంచి విజయవాడకు కావచ్చు, నాగపూర్ కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా మరి భూసేకరణలో ఉన్నాం. ఎంత తొందరగా భూసేకరణ పూర్తయితే అంత తొందరగా ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ కూడా మనం అద్భుతమైనటువంటి రోడ్స్ కూడా వేయబోతూ ఉన్నాం అన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.